మార్చి 1 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామాన్ని బట్టి మిమ్మును త్రోసివేయి మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమనందునుగాక అని చెప్పుదురు. వారే సిగ్గునందుదురు. యెషయా 66:5. ఒకవేళ ఈ వాగ్దానం 1000 మందిలో ఒక్కరికి మాత్రమే వర్తించవచ్చు. అయితేనే ఆ ఒక్కరిని సంతోషపరచాలని ప్రభువు ఈ వాగ్దానం ఇచ్చాడు. సమాజాన్ని ప్రేమించేవారైనప్పటికీ సమాజం నుండి అన్యాయంగా వెలివేయబడిన అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభు వారి జీవితాల్లో సంతోషానందాలను నింపాలని కోరుకుందాం. నిజంగా మంచి బుద్ధి కలిగి భయముతోనూ వణుకుతోనూ దేవుని వాక్యాన్ని అనుసరించే వారికి ఈ వాగ్దానం వర్తిస్తుంది. వారి యథార్థతను బట్టి, పరిశుద్ధతను బట్టి తమ సహోదరు చేత అసహించుకోబడి బహిష్కరించబడిన వారు వీరు. ఇలాంటి పరిస్థితి వారికి నిజంగా చేదైన అనుభవమే. ఇంకా విచారకరమైన విషయం ఏంటంటే, మతం పేరుతో వీరు బహిష్కరించబడ్డారు. బహిష్కరించేవారు దేవుని మహిమ కోసమే వారిని బహిష్కరించాం అని చెప్పుకుంటారు. ఇలాంటివారు దేవుని పేరును ఉపయోగిస్తూ సాతానుకు సేవ చేస్తున్నారు. యెహోవా నామాన్ని ఉచ్చరిస్తూ విషపూరితమైన కాటు వేయటం సాతాను కుయుక్తికి నిదర్శనం. హింసించబడుతూ ఉన్న దేవుని ప్రజలకు ఆయన ఇవ్వబోయే ప్రత్యక్షతే గొప్ప నిరీక్షణ. తాను ఏర్పరచుకున్న వారి తరపున వాద్యమాడే ఉత్తరవాదిగా, వారిని ఆదుకునేవానిగా దేవుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు దేవునియందు భయభక్తులు కలిగిన వారికి గొప్ప విడుదల, వారిని హింసిస్తున్న వారికి అవమానం కలుగుతుంది. ప్రభువా, మనుష్యుల అవహేళనకు గురవుతున్న నీ ప్రజల ఎడల నీ వాగ్దానాలను నెరవేర్చు.